నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు బంగారం ధర ఏ విధంగా ఉంది? అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర చాలా రీజనబుల్, అంటే తగ్గింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందా? పెరిగితే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? అది ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? యాక్చువల్గా గోల్డ్ పెరగాల్సినంత పెరిగిపోయిందండి. ఎందుకంటే 75,000 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 67,000 వరకు ఫాల్ కూడా జరిగిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే దాదాపు 7-8 వేల రూపాయలు కరెక్షన్ కూడా వచ్చేసింది. మళ్ళీ అదే 67,000 నుంచి మళ్ళీ 71,000 వరకు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒక 4,000 రైజ్ కూడా అయిపోయింది. 7,000 ఫాల్, 4,000 రైజ్. ఇప్పుడు మళ్ళీ అదే ఆ రెసిస్టెన్స్ దగ్గరికి 71,000 మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గోల్డ్ ఏం చేయబోతుంది అన్న విషయం నేను మీకు చెప్తా. బట్ దానికంటే ముందు ఫస్ట్ మనము స్పాట్ గోల్డ్ మార్కెట్లో ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. సో నిన్న చూసుకుంటే 7,058 ఉండిందండి 24 క్యారెట్ గోల్డ్. అండ్ ఈ రోజున 7,162 అయిపోయింది. బికాస్ బంగారము ఒక్క రోజులో కూడా కాదు, 12 గంటల్లోనే 104 రూపాయలు పెరిగిపోయింది. అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మీరు ఒకవేళ నిన్ననే గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంటే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీరు ఒకవేళ మేము చెప్పిన వెబ్సైట్ కానివ్వండి ఆర్ మార్కెట్ ఫ్యూచర్స్ కానివ్వండి మీ ఫోన్లో చూసుకొని ఉంటే మీకు అప్పటిదప్పుడే తెలిసిపోయేది దట్ బంగారము ఈ రోజు పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ డేనా మీకు గోల్డ్ పెరిగిన ధరలే ఉంటాయి స్పాట్ మార్కెట్లో. అది ఎంతమంది అయితే నిన్న చూశారో, నిన్న కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిన్నే లాభం జరిగింది. ఎందుకంటే ఇవాళతో బంగారం 104 రూపీస్ ఎక్కువ పెరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసమే మా తాపత్రయము, మేము పడాల్సిన ఆ రీసెర్చ్ కష్టపడాల్సిందంతా మేము చేసేసి మీకోసం తీసుకొస్తున్నాం. ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో. మీరు ఎడ్యుకేట్ అవుతేనే మీరు 4 రాళ్ళు వెనకేసుకోగలుగుతారు, మీరు కాస్తంత డబ్బు సేవ్ చేసుకోగలుగుతారు. అది మా ఉద్దేశం. సో ఆ ఉద్దేశంలోనే భాగంగా మనం ఈ రోజు కూడా ఏం జరగబోతుందో ఆ విషయం కూడా చెప్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే 6,470 నిన్నటి ప్రైస్. ఇవాళ అదే మీరు చూసుకుంటే 6,565 రూపీస్. బికాస్ అగైన్ 95 రూపీస్ అప్రిషియేట్ అయిపోయింది. అదే ఒకవేళ నేను కొని ఉంటే యూ వుడ్ హావ్ సేవ్డ్ దిస్ 95. ఎందుకంటే మీరు గ్రామ్కి దాదాపు 100 రూపాయలు పెడుతున్నారంటే మీరు ఖచ్చితంగా 10 గ్రాములకి 1000 రూపాయలు పెడుతున్నారు. సో 100 రూపాయలు నుంచి 1000 రూపాయల మధ్యలో అంటే ఇట్స్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ కాస్టింగ్. మనం ఆ 1000 రూపాయలు మిగిలించుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకే మంచిది. సో ఇక్కడ మనము ఇప్పుడు చార్ట్ చూసుకుందాము. ఎలాగైతే గోల్డ్ కొన్ని రోజుల నుంచి పెరగడానికి చూస్తుందో, ఎందుకంటే 75,000 నుంచి 67,000 వరకు పడిపోయిన తర్వాత రోజు ఒక 1,500 పెరుగుతూ వచ్చింది గోల్డ్. సో అలాగే మళ్ళీ నిన్న కూడా చూసుకుంటే 70,779 వరకు పెరగడం జరిగింది. నిన్న టైమింగ్ మనం చూసుకుంటే దాదాపు రాత్రి 11:30కి 11:20 11:30 కూడా కాదు 11:20కి అక్కడ పీక్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనకి గోల్డ్ అనేది క్లియర్గా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి దాని కిందికి వచ్చేసింది ఫాల్ కోసం. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగేలాగే చూపించింది, అలా అనిపించింది కూడా. కానీ జరిగింది ఏంటో తెలుసా? నేను ఇంకొక రెండో ట్రెండ్ లైన్ గీసిన తర్వాత కనిపించింది మనకు. ఒక స్మాల్ బార్ అనేది బ్రీచ్ అయింది మీకు ఇక్కడ. సో ఆ బార్ అనేది బ్రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఫాల్ అనేది పక్కాగా కన్ఫర్మ్డ్గా స్టార్ట్ అయిపోయింది. సో నా బంగారం ధరలో మీరు ఒక మేజర్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎప్పటి వరకు అయితే 71,400 దాటకుండా ఉంటుందో గోల్డ్ మీకు డౌన్ సైడ్లో కనీసం మీకు 65,000 రూపీస్ రావడం జరుగుతుంది. అది ఏ రోజున రావచ్చు. ఒకవేళ మీరు అలాంటి రేట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఈ రోజు సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో వెయిట్ చేయండి. అలాంటి మూమెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే లండన్ గోల్డ్ మార్కెట్స్ ఆ టైంలోనే ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే ఈ వెబ్సైట్ ఉందండి, commodityquant.com. అంటే నేను ఈ వెబ్సైట్ని రికమెండ్ చేయట్లేదు, మీకు ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ఎక్కడైతే మీరు లైవ్ గోల్డ్ ఫ్యూచర్స్ ప్రైసెస్ చూసుకోగలుగుతారో అక్కడికి వెళ్ళేసేసి మీరు చూసుకొని మీ పర్చేస్ చేసే నిర్ణయాన్ని మీరు ఎలా అంటే డెసిషన్ తీసుకుంటారో అది మీ మీద ఉంటుంది. ఒకవేళ ఎనీ డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపించండి. కాల్ మాత్రం చేస్తే మాత్రం నంబర్స్ చాలా రింగ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ అదే విధంగా సార్, చాలా మంది గోల్డ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, పిల్లల కోసం చిన్నప్పటి నుంచే సేవింగ్ చేయాలి, దానికి ఒక రైట్ వే కావాలి అనుకునే వాళ్ళు, ఇలా చాలా మంది కూడా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి ఒక రైట్ వే మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఖచ్చితంగా ఒక కన్ఫర్మ్డ్ అయితే ఒక దారి ఉందండి. ఒక హైలీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో దీనికే మనము ఎనీ సింగిల్ ఇండివిజువల్ మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి ఆర్ కాని వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఆలోచిస్తున్నారో
ఆర్ ఎవరైతే ఆల్రెడీ పిల్లలు పెద్దగా అయిపోతున్నారో వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి, మీ అందరికీ కూడా రాబోయే మాస్టర్ క్లాస్లో యూ హ్యావ్ అ గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఇందులో మీరు ఏదైతే కష్టాలు పడుతున్నారో, ఏదైతే ప్లానింగ్ ఉందో చేసుకోగలుగుతామా లేదా అన్న డైలమా ఉంటుంది కదా, ఆ డౌట్స్ అన్నింటికి ఈ క్లాస్ ఒకటే సమాధానం. సో ఇమ్మీడియట్గా మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కోసం క్లాస్ కోసం రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టినా మీకు ఇమ్మీడియట్గా మా టీం నుంచి సహాయం చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం సార్. శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.